ఉపాధ్యాయులందరికీ నమస్కారం. శిక్షా సప్తాహంలో భాగంగా 5 రోజుల పాటు మనం కృత్యాలు నిర్వహించుకున్నాం. ఇక 6వ రోజు కృత్యం చూసినట్లయితే ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ డే. ఇది మనం జూలై 27/7/2024న నిర్వహించుకుంటాము. దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ నేను స్లైడ్స్ రూపంలో ఇచ్చాను, ఒకసారి చూడండి. శిక్షా సప్తాహ్ ఎడ్యుకేషన్ వీక్ is a nationwide week-long program focusing on different aspects of learning and development in schools across India. One day of this saptah will be dedicated to a particular theme. Day 6, that is 27/7/2024, is proposed to be dedicated as Eco Clubs for Mission Life Day. మనకు శిక్షా సప్తాహ్లో ఎడ్యుకేషన్ వీక్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్లో ఈ 6వ రోజును ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఆల్ ద యాక్టివిటీస్ ఆన్ దిస్ డే విల్ బీ క్యారీడ్ అవుట్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ అబ్జర్వింగ్ వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే, సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 28th July. ఇట్ ఈస్ ఎ డే డెడికేటెడ్ టు రైజింగ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ అండ్ కన్జర్వింగ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్వైరన్మెంట్. 28 జూలైని జరుపుకునే వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డేకి అనుబంధంగా మనం ఈ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ డే అనేది జరుపుకుంటాము. ఇది పూర్తిగా న్యాచురల్ రిసోర్సెస్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలి, కన్జర్వ్ చేయాలి అనే దాని పట్ల అవగాహనను కలిగించే దినంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ద డే సర్వ్స్ యాజ్ ఎ రిమైండర్ ఆఫ్ ద నీడ్ టు ప్రొటెక్ట్ అండ్ సస్టైనబుల్లీ మేనేజ్ ద ఎర్త్స్ ఎకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ కరెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్. ప్రస్తుత అలాగే తరువాతి తరాలకు ఉపయోగపడేలాగా ఎర్త్స్ ఎకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని పట్ల అవగాహన కలిగించవచ్చు. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అబ్జర్వింగ్ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ డే: జనరేట్ అవేర్నెస్ అబౌట్ క్రిటికల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ సచ్ యాజ్ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ అండ్ రిసోర్స్ డిప్లీషన్. మనకు క్లైమేట్ చేంజ్ అలాగే పొల్యూషన్, రిసోర్స్ డిప్లీషన్ అనే వాటి పట్ల అవేర్నెస్ జనరేట్ చేయడం మన యొక్క మొదటి ఆబ్జెక్టివ్. అలాగే మోటివేట్ స్టూడెంట్స్ టు అడాప్ట్ ఎకో ఫ్రెండ్లీ బిహేవియర్ అండ్ ఇన్కార్పొరేట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇంటూ ద డైలీ రొటీన్. విద్యార్థులు ఎకో ఫ్రెండ్లీ బిహేవియర్ని అడాప్ట్ చేసుకునేలాగా అలాగే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని వాళ్ళ డైలీ రొటీన్లో భాగంగా చేసుకునేవడం అనేది మరొక ఆబ్జెక్టివ్. ఇక మూడో చూసినట్లయితే ఫాస్టర్ ఎ సెన్స్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్. విద్యార్థులు ఈ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకొని దానిని పరిరక్షించే బాధ్యతను తమకు తాముగా తీసుకునేట్లు చేయడం మరొక ఆబ్జెక్టివ్. ఇక టార్గెట్స్ చూసినట్లయితే ప్లాంటేషన్ డ్రైవ్ అండర్ #PlantForMother initiative. Each school to plant at least 35 saplings in the school or at home or at an appropriate public place to achieve the target of 5 crore plantations. ఇక్కడ ఈ మిషన్ లైఫ్లో భాగంగా 5 కోట్ల ప్లాంటేషన్స్ అనేవి టార్గెట్గా పెట్టుకున్నారు. సో ప్రతి పాఠశాల కూడా అట్లీస్ట్ అంటే తక్కువలో తక్కువ 35 సాప్లింగ్స్ అనేది స్కూల్లో కానీ లేదా ఇంటి వద్ద కానీ లేదా అప్రోప్రియేట్ పబ్లిక్ ప్లేస్లో కానీ తప్పనిసరిగా ప్లాంట్ చేయవలసి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్లాంట్ ఫర్ మదర్ ఇనిషియేటివ్ అని అంటున్నారు. అలాగే టు ఎస్టాబ్లిష్ మినిమం 1 lakh న్యూ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ ఇన్ స్కూల్స్. ప్రతి పాఠశాలలోని ఎకో క్లబ్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. మినిమం 1 lakh న్యూ ఎకో క్లబ్స్ అనేవి ఫామ్ చేయవలసి ఉంటుంది. Instructions for conducting Plant for Mother campaign in schools. In alignment with the initiative Plant for Mother launched by Honorable Prime Minister, schools are encouraged to actively participate in Plant for Mother campaign. To ensure the success of this campaign, the following guidelines are provided. ఈ Plant for Mother క్యాంపెయిన్ని సక్సెస్ చేసేందుకు కొన్ని గైడ్లైన్స్ అనేవి కూడా మనకు ఇవ్వబడ్డాయి. Organize plantation drive. Schools to conduct tree plantation drive on the designated day, that is 27/7/2024. Saplings can be planted within school premises, at home
or at appropriate public places with a special focus on deforested areas. ఈ సాప్లింగ్స్ని ఎక్కడైనా ప్లాంట్ చేయవచ్చు. అంటే మన స్కూల్ ప్రెమిసెస్లో కానీ, లేదా హోమ్ దగ్గర కానీ, లేదా అప్రోప్రియేట్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ప్లాంట్ చేయవచ్చు. ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయవలసింది ఏంటంటే డిఫారెస్టెడ్ ఏరియాస్ ఏమైనా ఉంటే అక్కడ ఈ ప్లాంటేషన్ డ్రైవ్ కండక్ట్ చేయడం ఇంకా సూటబుల్గా ఉంటుంది. స్టూడెంట్ అండ్ మదర్ పార్టిసిపేషన్. Saplings to be planted collaboratively by students and their mothers. This will strengthen the bond between students and their mothers and surrounding ecology. Sapling plantation అనేది ఎవరు చేయాలి అంటే స్టూడెంట్ మరియు స్టూడెంట్ యొక్క మదర్ కలిపి కొలాబరేటివ్గా చేయాల్సి ఉంటుంది. ఇది వారిద్దరి మధ్య అనుబంధాన్ని పెంచడమే కాకుండా సరౌండింగ్ ఎకాలజీతో కూడా అనుబంధాన్ని పెంచుతుంది. ఇక థర్డ్ వన్, డిస్ప్లే ప్లకార్డ్స్. Each sapling planted to be accompanied by a placard displaying the name of the students and their mother. ప్రతి సాప్లింగ్కి ఒక ట్యాగ్, మనం ఒక ప్లకార్డ్ని ట్యాగ్ చేయవలసి ఉంటుంది. ఆ ప్లకార్డ్పై ఎవరైతే సాప్లింగ్ని ప్లాంట్ చేస్తున్నారో వాళ్ళ పేరు, అలాగే ఆ విద్యార్థి యొక్క తల్లి పేరు కూడా మనం రాయించవలసి ఉంటుంది. ఓనర్షిప్ టు నర్చర్ ద ప్లాంట్. స్టూడెంట్స్ మస్ట్ బి గైడెడ్ బై ద ఎకో క్లబ్ టీచర్ ఇన్ఛార్జ్ ఆర్ ప్రెసిడెంట్ or members to nurture their respective saplings, ensuring they receive water, nourishment and protection from harsh weather. Caring for the plants builds a sense of ownership among the students. ఎవరైతే ఎకో క్లబ్ టీచర్ కానీ, లేదా ఎకో క్లబ్ ప్రెసిడెంట్, లేదా మెంబర్స్ ఆధ్వర్యంలో పిల్లలు వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ సాప్లింగ్స్ని జాగ్రత్తగా చూసుకునేలాగా, రోజు వాటికి నీరు పోసేలాగా, నరిష్మెంట్, అలాగే వాటిని హార్ష్ వెదర్ నుంచి ప్రొటెక్ట్ చేసేలాగా, ఇలాంటివన్నీ చేసేలాగా చూడాలి. దీనివల్ల ఆ సాప్లింగ్స్ పట్ల విద్యార్థులకు సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అనేది కలుగుతుంది. గైడ్లైన్స్లో మరొక ముఖ్య అంశం షేర్ జియోట్యాగ్డ్ ఇమేజెస్. స్కూల్స్ టు షేర్ జియోట్యాగ్డ్ ఇమేజెస్ ఆఫ్ ద ప్లాంటేషన్ డ్రైవ్ విత్ DOSEL ఆన్ గూగుల్ ట్రాకర్, లింక్ టు విచ్ ఈస్ గివెన్ ఇన్ para 10. This ensures proper documentation and tracking of the campaign's progress and impact. కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కార్యక్రమం నిర్వహించిన ఫోటోలను జియో ట్యాగ్తో, అంటే ఫోటో తీసేటప్పుడే మనం లొకేషన్ని కూడా ఎనేబుల్ చేసినట్లయితే ఆ ఫోటోలో మనకు ఆ జియో ట్యాగ్ అనేది జరుగుతుంది. ఈ ఫొటోస్ని వాళ్ళు ఇచ్చిన డ్రైవ్ లింక్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ లింక్ అనేది ఈ వీడియో లింక్తో పాటు మీకు వాట్సాప్ గ్రూపుల్లో కూడా వస్తుంది. తప్పనిసరిగా మనమంతా కూడా ఫొటోస్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వైడ్ డిసిమినేషన్ ఆన్ సోషల్ మీడియా. స్కూల్స్ టు షేర్ పిక్చర్స్ అండ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ దైర్ ఈవెంట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజింగ్ ద హ్యాష్ట్యాగ్ ప్లాంట్ ఫర్ మదర్ అండ్ హ్యాష్ట్యాగ్ ఏక్ పేడ్ మాకే నామ్. దిస్ విల్ హెల్ప్ స్ప్రెడ్ అవేర్నెస్ అండ్ ఇన్స్పైర్ others to participate in this initiative. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కార్యక్రమం యొక్క వివరాలు, ఫోటోలు తమ స్కూల్స్ సోషల్ మీడియా అకౌంట్స్ లేదా టీచర్స్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ హ్యాష్ట్యాగ్స్తో, అంటే హ్యాష్ట్యాగ్ ప్లాంట్ ఫర్ మదర్ అండ్ హ్యాష్ట్యాగ్ ఏక్ పేడ్ మాకే నామ్ అనే హ్యాష్ట్యాగ్స్ యాడ్ చేయడం ద్వారా షేర్ చేసినట్లయితే ఈ ఇనిషియేటివ్ గురించి మరికొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ఎంతో మంచి ఇనిషియేటివ్ కనుక తప్పనిసరిగా మనమంతా కూడా ఈ హ్యాష్ట్యాగ్స్తో పోస్టుల్ని షేర్ చేయవలసి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్. కొత్తగా ఎకో క్లబ్స్ని ఏ విధంగా ఓపెన్ చేయాలనేది చూసినట్లయితే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్. స్కూల్ టు ఎస్టాబ్లిష్ అన్ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ టు ఫాస్టర్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అమాంగ్ స్టూడెంట్స్. స్కూల్ తప్పనిసరిగా ఒక ఎకో క్లబ్ అనేది ఏర్పరచుకోవాలి. దాని ద్వారా స్టూడెంట్స్లో ఈ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ గురించి తెలియజేసే విధంగా కార్యక్రమాలు అనేవి నిర్వహించవలసి ఉంటుంది. లీడర్షిప్ చూసినట్లయితే, ద స్కూల్ ప్రిన్సిపల్ టు బి ద హెడ్ ఆర్ ప్యాట్రన్ ఆఫ్ ద ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ అండ్ ఓవర్సీ ఇట్స్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రెస్. ఈ ఎకో క్లబ్ల నిర్వహణకు స్కూల్ ప్రిన్సిపల్ లేదా హెడ్ అనేవారు లీడర్గా ఉండి దాని యొక్క పురోగతినంతటిని చూసుకోవాల్సి ఉంటుంది. డిజిగ్నేషన్ ఆఫ్ ఇన్ఛార్జ్. ఒక టీజీటీ టీచర్ ఆర్ పీజీటీ టీచర్ని ఎకో క్లబ్కి
ఇన్ఛార్జ్గా నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు రోజువారీ చేసే కృత్యాలన్నిటినీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక కాంపోజిషన్ ఆఫ్ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్. ఎకో క్లబ్స్ టు కన్సిస్ట్ ఆఫ్ 4 to 5 స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ గ్రేడ్. ప్రతి తరగతి నుంచి 4 లేదా 5 విద్యార్థులను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఏ స్టూడెంట్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎకో ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్ ఫర్ మిషన్ లైఫ్. వారిలో ఒక స్టూడెంట్ని ఎకో క్లబ్ ప్రెసిడెంట్గా మనం చేయవలసి ఉంటుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, SMC members and other staff members may be encouraged to participate in and support the activities of eco clubs. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, SMC మెంబర్స్ లేదా అదర్ స్టాఫ్ మెంబర్స్ని కూడా మనం ఈ ఎకో క్లబ్ యాక్టివిటీల్లో భాగస్వామ్యులను చేయవచ్చు. అలాగే సబ్ కమిటీస్ ఫోకసింగ్ ఆన్ స్పెసిఫిక్ థీమ్స్ లైక్ ఎనర్జీ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా టు బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఫోకస్డ్ యాక్షన్స్. ఇవే కాకుండా మనం సబ్ కమిటీస్ని కూడా ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే థీమ్ ప్రకారం ఏమేమి థీమ్స్ అంటే ఎనర్జీ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఇలాంటి వాటికి కూడా మనం సబ్ కమిటీస్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత చూసినట్లయితే ఇష్యూయన్స్ ఆఫ్ నోటిఫికేషన్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ ఈజ్ టు బి ఫార్మలైజ్డ్ బై ఇష్యూయన్స్ ఆఫ్ నోటిఫికేషన్ యాజ్ పర్ ద డ్రాఫ్ట్ అటాచ్. మనకి పీడిఎఫ్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. దీని ప్రకారం మనం ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్స్ ఫ్రీక్వెన్సీ. క్లబ్ మీటింగ్స్ టు బి హెల్డ్ అట్లీస్ట్ వన్స్ అ మంత్ టు ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ ప్రోగ్రెస్. ప్రతి నెలకి ఒకసారి ఈ మీటింగ్స్ అనేవి ఎకో క్లబ్ మీటింగ్స్ జరగాలి. అలాగే ఎజెండా. ఈచ్ మీటింగ్ టు హ్యావ్ ఏ predefined agenda focusing on planning upcoming activities and reviewing past initiatives. ఇంతకుముందు మనం తీసుకున్న ఇనిషియేటివ్స్ గురించి అలాగే అప్కమింగ్ యాక్టివిటీస్ గురించి కూడా మనం ఎజెండాలో పొందుపరుచుకోవాల్సి ఉంటుంది. అలాగే మినిట్స్ చూసినట్లయితే మినిట్స్ ఆఫ్ ఈచ్ మీటింగ్ టు బి రికార్డెడ్ అండ్ షేర్డ్ విత్ ఆల్ మెంబర్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫాలో అప్. ఈ మినిట్స్ని మనం ఇతర సభ్యులతో ఎకో క్లబ్లో ఉండే ఇతర సభ్యులతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో రన్ చేయవలసి ఉంటుంది. రికార్డ్ కీపింగ్. ద ఎకో క్లబ్ ఇన్ఛార్జ్ విల్ మానిటర్ ఆల్ యాక్టివిటీస్ అండ్ మెయింటైన్ డీటెయిల్డ్ రికార్డ్స్ ఆఫ్ ద క్లబ్స్ ప్రాజెక్ట్స్, ఈవెంట్స్ అండ్ అచీవ్మెంట్స్. దీస్ రికార్డ్స్ షుడ్ బి రెగ్యులర్లీ రిపోర్టెడ్ టు ద స్కూల్ ప్రిన్సిపల్ ఫర్ రివ్యూ. యాక్టివిటీస్, ఇనిషియేటివ్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా స్కూల్ ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఫైనల్గా మానిటరింగ్ అండ్ క్యాప్చరింగ్ యాక్టివిటీస్. ఏ గూగుల్ ట్రాకర్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఫర్ ట్రాకింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద యాక్టివిటీస్ టు బి క్యారీడ్ అవుట్ ఆన్ దిస్ డే. ద నోడల్ ఆఫీసర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్నిషింగ్ పార్టిసిపేషన్ అండ్ ప్లాంటేషన్ డీటెయిల్స్ ఇన్ ద ట్రాకర్. ఇక్కడ ట్రాకర్ లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే వాట్సాప్లో కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు జరిగే అన్ని యాక్టివిటీస్ని ట్రాక్ చేయడానికి ఒక గూగుల్ ట్రాకర్ లింక్ కూడా డెవలప్ చేయడం జరిగింది. నోడల్ ఆఫీసర్ దీనికి రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఆ ట్రాకర్ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ టీచర్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంగారాణి లెసన్స్.